ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సేవ చేసే వ్యక్తి కాసాని జ్ఞానేశ్వర్ అని ఆయనను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనదే అన్నారు మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి. 10 ఏళ్ల పాలనలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు ఏమిచ్చిందని ఆమె ప్రశ్నించారు. మహేశ్వరం నియోజకవర్గంలో ఆమె ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ బస్సు యాత్ర చూసి కాంగ్రెస్ తట్టుకోలేకపోతోందని, అందుకే బస్సు యాత్ర మీద 48 గంటల నిషేధం విధించారని ఆమె ఆరోపించారు. గత ప్రభుత్వం మహేశ్వరం కోసం కేటాయించిన 176 కోట్ల నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని ఎమ్మెల్యే సవితారెడ్డి అన్నారు. కాసాని జ్ఞానేశ్వర్ చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాత్రమే కాదు, ఎంపీ కూడా ఆయనే అన్నారామె. గత ప్రభుత్వ పాలన, ప్రస్తుత కాంగ్రెస్ పాలన పోల్చి చూసి ఈ ఎన్నికల్లో ఓటు వేయాలని సవిత ప్రజలను అభ్యర్థించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయాన్ని ఎవరూ ఆపలేరని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. ఈరోజు బీజేపీ కానీ కాంగ్రెస్ సంబంధించి కానీ బీజేపీ అభ్యర్థి కానీ కాంగ్రెస్ అభ్యర్థి కానీ చేవెళ్ల పార్లమెంట్లో గతంలో కేసీఆర్ గారు పంపించిన వాళ్ళు, విశ్వేశ్వరరెడ్డి గారిని కేసీఆర్ గారు పంపించారు, ఇక్కడ ప్రజలందరూ గెలిపించి పంపించారు. రంజిత్ రెడ్డి గారిని కేసీఆర్ పంపించారు, ప్రజలందరూ ఆ రోజు గెలిపించి పంపించున్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా పనిచేస్తున్నారు. కానీ ఈరోజు టికెట్ అనౌన్స్ చేసినాక ఏదైతే నమ్మక ద్రోహం చేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళకు ఒక లెసన్ టీచ్ చేయాలనే ఆలోచన ఇటు పార్టీ క్యాడర్కి కానీ పార్టీకి సంబంధించిన నాయకులకు కానీ ప్రజలు కూడా ఆలోచిస్తున్న సందర్భంలో ఒక మంచి వ్యక్తిని కాసాని జ్ఞానేశ్వర్ గారిని పంపించున్నారు. తప్పకుండా పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించడానికి ఇప్పటికే ప్రజలందరూ డిసైడ్ చేసుకున్నారు. ఈరోజు బీజేపీ కానీ